ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు నామమున వందనాలండి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే సహోదరుని పట్ల ఎటువంటి వైఖరి కలిగి ఉండాలి. క్రీస్తుని అనుసరిస్తున్నటువంటి మనమందరం కూడా సాటి సహోదరుని పట్ల ఎటువంటి వైఖరిని కలిగి ఉండాలి. ఈ టైటిల్ వినగానే మనకేమనిపిస్తుందంటే, మనకు గుర్తొచ్చేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఆ మాటను ఒక్కసారి మనం ధ్యానించుకుని ఈరోజు మన ప్రసంగంలోకి వెళ్దామండి. గలతీ పత్రిక అపోస్తులైన పౌలు గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము అను ఒక్క మాటతో సంపూర్ణమైందంట. సాధారణంగా ధర్మశాస్త్రము అంటే మనము మోషే రాసినటువంటి పంచకాండాలు, మనకు పాత నిబంధన ఏదైతే ఉందో అదంతయు కూడా మనం ధర్మశాస్త్రం కింద పరిగణిస్తాం. కానీ ఈ మాట ఒక ధర్మశాస్త్రానికి మాత్రమే కాకుండా కొత్త నిబంధనకు కూడా ఆపాదించబడుతుంది. అంటే పూర్తి బైబిల్ అంతా కూడా ఒక్క మాటలో సంపూర్ణం అవుతుందంట. ఆ మాట ఏమిటంటే, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము. అంతే కదండి. ఇంకా దీంట్లో చెప్పుకోవాల్సింది ఏముందండి? పొరుగువాని పట్ల లేకపోతే సహోదరుని పట్ల మనం ఎటువంటి వైఖరిని కలిగి ఉండాలి అంటే, ఇదిగో నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము. అలాగా నువ్వు ప్రేమించగలిగితే నువ్వు ఈ వాక్యాన్ని ఆచరించినట్టు, ఈ వాక్యాన్ని సంపూర్తి ఫుల్ఫిల్ చేసినట్టు. ఇంతే కదండి. ఈ విషయంలో ఇంకా దీనికి మించి ఏముంది అని మనం అనుకోవచ్చు. ప్రభునందు ప్రియులారా, దేవుణ్ణి తెలుసుకోవడంలో సమాజం అనేది ఫెయిల్ అయ్యిందండి. సమాజం అంటే సమాజంలో ఉన్నటువంటి మనుషులు దేవుని యొక్క మనసును అర్థం చేసుకోవడంలో వాళ్ళు దారి తప్పారు. దేవుణ్ణి ఎప్పుడూ కూడా ఒకవైపే చూస్తాము, మరోవైపు చూడడానికి మనకు మనస్సు రాదు. లేకపోతే మరొక వైపు దేవుణ్ణి చూడాలి, దేవుళ్ళో ఉన్నటువంటి మరొక కోణాన్ని చూడాలన్న ఆలోచన మనకి రాదు. ఎందుకంటే మన అవసరతలు బట్టి మన ఆలోచనలకు అనుగుణంగా దేవుని చూస్తాం, కానీ దేవుడిలో ఉన్నటువంటి రెండో కోణాన్ని చూడడానికి మనకి మనసు రాదు. అందుకే మనము ఇదిగో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని దేవుడు చెప్పినటువంటి సత్యాన్ని మాత్రమే నమ్ముతున్నాం, కానీ పొరుగు వాని విషయంలో దేవుడు ఇంకా ఏమైనా చెప్పాడా అనే విషయాన్ని పరిశీలించేవారు కానీ, లేకపోతే తెలుసుకోవాలని ఆశ ఉన్నవారు కానీ చాలా తక్కువగా ఉంటారు. మరి పొరుగు వాని విషయంలో లేకపోతే సహోదరుని విషయంలో ఆ ఒక్క మాటే దేవుడు చెప్పాడండి అని ఆలోచిస్తే, ప్రభునందు ప్రియులారా, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 9వ అధ్యాయం 4వ వచనం చూడండి. మీలో ప్రతివాడును నీ పొరుగు వానిని నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో అలాగే ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అని చెప్పినటువంటి దేవుడే మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీలో ప్రతివాడును తన పొరుగు వాని విషయంలో జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడిని
చూడండి, నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టి అయి తన సహోదరుని కొంప ముంచును. అదేంటంటే దేవుడు ఎలా చెప్తున్నాడు? ప్రతి పొరుగువాడును కొండములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. సత్యము పలుకక ప్రతి వాడును తన పొరుగు వానిని వంచును. వారు ఎలా ఉన్నారంటే, పొరుగువారు అబద్ధములాడుట తమ నాలుకకు అభ్యాసము చేసి ఉన్నారంట. ఎదుటి వాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. చూడండి, ఈ వాక్యం చదవగానే మనకి అర్థం అవ్వాలి. ఏమని అర్థం అవ్వాలంటే, దేవుడిలో మరొక కోణం కూడా ఉంది. సమాజం ఎలా చూసిందంటే, ఇదిగో దేవుడు ఏం చెప్పాడంటే, పొరుగువాని విషయంలో నిన్ను వలెని పొరుగువాన్ని ప్రేమించు అని చెప్పాడు. అది 100% కూడా కరెక్టే. కానీ అదే దేవుడు తనలో ఉన్నటువంటి మరొక ఆలోచన మనిషికి ఇస్తున్నాడు. మనం చదివినటువంటి ఆ 2 వాక్యాలలో 4-5 వచనాల్లో 7 విషయాలు చెప్పాడండి దేవుడు. ఎన్ని విషయాలు చెప్పాడంటే 7 విషయాలు చెప్పాడు. ఎవరి గురించి అంటే పొరుగువాని గురించే. ఆ 7 విషయాల్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. మొదటిగా దేవుడు పొరుగువాని విషయంలో జాగ్రత్తగా ఉండుడి అని చెప్తున్నాడు. పొరుగువాని విషయంలో జాగ్రత్తగా ఉండుడి. ప్రభునందు ప్రియులారా, మనము మన ఇంటి ముందు ఒక బోర్డు తగిలించుకుంటామండి. ఏ బోర్డు తగిలించుకుంటాం? కుక్కలో ఉన్నవి జాగ్రత్త, కుక్క ఉన్నదే జాగ్రత్త. అటువంటి బోర్డే దేవుడు ప్రపంచానికి తగిలించాడు. ఏమని? మనిషి విషయంలో జాగ్రత్త. మనమేమో బివేర్ ఆఫ్ డాగ్ అంటున్నాం. దేవుడు తగిలించినటువంటి లైన్ ఏంటి? బివేర్ ఆఫ్ హ్యూమన్, బివేర్ ఆఫ్ మెన్. అలా దేవుడు తగిలించాడు. నీ పొరుగువాని విషయమే జాగ్రత్త అంటే, పొరుగువాడు ఎవడు? మనిషే కదా. అంటే మనుషులకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నట్టే, మనుషుల విషయంలో జాగ్రత్త, పొరుగువాని విషయంలో జాగ్రత్త అని చెప్తున్నాడు. మనిషి అంతా అలా చెడిపోయాడా? మనిషి అంతా అలా చెడిపోయాడంటే, చెడిపోయి మనిషి ఏం చేస్తున్నాడంటే, సాటి మనిషిని ఏం చేస్తున్నాడంటే మోసం చేస్తున్నాడు. అందుకే దేవుడు, మనుషుల యొక్క మనసు ఎరిగినటువంటి దేవుడు, మనుషుల విషయంలో, పొరుగువాని విషయంలో జాగ్రత్త అన్నాడు. మరి ఇది మనకి ఎందుకు తెలియలేదంటే, ప్రభునందు ప్రియులారా, చెప్పాను కదండి, బైబిల్ని దేవుడు ప్రేమామయుడు, ప్రేముడు, దేవుడు రక్షించేవాడు, దేవుడు ఆపద మొక్కులవాడు. మనం ఆపద వస్తాయని మొక్కితే ఆయన మన యొక్క ఆపద నుంచి తొలగిస్తాడు. ఇంకా అనంత కరుణామయుడు. ఈ విధంగానే చూస్తాం. కానీ దేవుడు శిక్షకుడు, న్యాయం తీర్చేటప్పుడు ఆయన పక్షపాతం లేనివాడు, దేవుడు దహించు అగ్ని, ఉగ్రుడు. ఇలా ఈ విధంగా దేవుణ్ణి ఆలోచించాం. వాక్యం కూడా మనం చదివేటప్పుడు అండి, మనకి నచ్చిన విషయాలే మన మనసులోకి వెళ్తాయి, కానీ మనకి నచ్చిన విషయాలు మన మనసులోకి వెళ్ళనివ్వం. ఇదిగో అబ్రహాముని ఆశీర్వదించిన విధానం మనకు నచ్చుతుంది. అబ్రహాముని ఆశీర్వదించినటువంటి విధానం నచ్చుతుంది. కానీ దావీదుకి అరణ్యంలో రొప్పతొప్పలు పట్టించి శిక్షించిన విధానం మనకు నచ్చుతుందండి. దావీదుకి ఆ బాధ ఎందుకు ఏర్పాటు చేసాడు దేవుడు? సొంత కొడుకే దావీదుని తవరేలాగా ఎందుకు చేశాడు? ఆ శిక్షలోకి దావీదుని ఎందుకు ప్రవేశపెట్టాడంటే, దావీదుకి బుద్ధి రావాలని. ఇటువంటివి మనం పాఠంగా తీసుకోము. ఎటువంటివి పాఠంగా తీసుకుంటాం అంటే, అబ్రహామును ఆశీర్వదించినటువంటి దేవా నన్ను ఆశీర్వదించు, ఎక్కలేని కొండను నన్ను ఎక్కించు అని ఆలోచన. అంటే వాక్యం చదువుతున్నటువంటి సమయంలో కూడా మనకు అనుకూలమైనటువంటి వాక్యాలే తీసుకుంటున్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, వాక్యం చదివేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో
నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించాలి ఒకటే చదివి వదిలేస్తున్నామేమో. పొరుగు వాని విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు. అందుకేనండి బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి మాట ఉందండి. మన వాక్యాన్ని ఒక చోటే చదివి ఫిక్స్ అయిపోతాము. ఒక చోటే చదివి దేవుణ్ణి ఏం చేస్తామంటే దేవుడు అంటే ఇంతే అని అనుకుంటాం. కానీ బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనం. జాగ్రత్తగా చూడండి. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత అచ్చట కొంత ఇచ్చట. దేవుడు వాక్యం ఎలా ఉంటుందంటే కొంత ఇచ్చట కొంత అచ్చట మనకి దేవుని వాక్యము అర్థమవుతుందంటే. దేవుని వాక్యం మనకి ఎలా వస్తుందంటే కొంత అచ్చట కొంత ఇచ్చట. మనం రోజు కీర్తనలు సామెతలే చదువుకుంటాం. కీర్తనలు సామెతలు చదువుకుంటే మనకి దేవుడు మనసు అర్థమవుతుందా? బైబిల్ అంతా చదివితే దేవుడు మనసు అర్థమవుతుందా? బైబిల్ అంతా చదివితే దేవుడు మనసు అర్థమవుతుంది. ఈరోజు క్రైస్తవులు ఏంటి 60% మంది కీర్తనలు సామెతలు చదివేవారే. వారికి ఎప్పటికీ కూడా దేవుడు మనసు అర్థమవుతుందంటే అర్థం అవ్వదు. ప్రభునందు ప్రియులారా, అందుకే దేవుడు చెప్తున్నాడు, పొరుగు వాని విషయంలో నువ్వు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో నేనే చెప్పాను పొరుగువాడిని ప్రేమించమని. ఆ ప్రేమించమన్నటువంటి పొరుగువాడి విషయంలో ఇదిగో నువ్వు ప్రేమిస్తున్నప్పుడు వాడు నీకేమన్నా సరే తిరిగి అపకారం తలపెడతాడేమో. ఎందుకంటే మనిషి యొక్క స్వభావము పాము యొక్క స్వభావము ఒకటే కదా. పామును మనం ఎంత చక్కగా పాలు పోసి పెంచినా సరే అది ఏం చేస్తుంది? తిరిగి వాడదు. మనిషికి మనం ఎంత ఉపకారం చేసినా తిరిగి ఏం చేస్తూ ఉంటాడు? ఏం చేస్తాడు? మన జీవితాల్లో అనుభవాల్లో చాలా కోకొల్లలుగా ఉంటాయా లేదా? అందుకే దేవుడు పొరుగు వాని విషయంలో జాగ్రత్త అన్నాడు. ఆ టైటిల్ పెట్టి దేవుడు ఆ పొరుగువాడు ఏమేమి చెప్తున్నాడో మిగతా 6 భాగాల్లోనే చెప్పాడు. మొదటి భాగం ఏంటండి? పొరుగు వాని విషయంలో జాగ్రత్త. రెండవదిగా ఆలోచిస్తే ప్రభునందు ప్రియులరా, ఏ సహోదరుణ్ణి కూడా నమ్మకుడి. ఏం చెప్తున్నాడండి? ఏ సహోదరుని కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా నమ్మకుడి. మరి మన జీవితాన్ని నడిపిస్తుంది నమ్మకమే కదండి. ఒకరి మధ్య ఒకరు వ్యవహారాలు జరుపుకోవాలంటే కావాల్సిందేంటి? నమ్మకమే కదా. మరి దేవుడేంటి ఇలా చెప్తున్నాడు? నమ్మకుడు అని చెప్తున్నాడు. ఈరోజు ప్రపంచంలో నమ్మకం అనేది లేకపోతే కొన్ని వ్యవహారాలు జరుగుతాయండి, జరగవు. కానీ దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పొరుగు వాడిని నమ్మకుడే అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడో మనకి ముగింపుకు వచ్చేటప్పటికి అర్థమవుతుంది. చూడండి, సహోదరుడు అనగానే మనకు గుర్తొచ్చేటువంటి వాక్యం ఏంటండి? సహోదరులు ఎలా ఉండాలి అని మనం అనుకోగానే ఇదిగో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇదిగో సహోదరుని ఎటువంటి పరిస్థితుల్లో నమ్మకండి అంటే సహోదరులో నమ్మకం ఉండకూడదు. ఒక సహోదరుడు అంటే ఇంకో సహోదరుడికి నమ్మకం ఉండకూడదు అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మనకు అనిపిస్తుంది ప్రస్తుతానికి అలాగా కదా. కానీ మనకి సహోదరుల మధ్య ఏదైనా విషయం ఉంది అంటే అది ఎలా ఉండాలి అని బైబిల్ చెప్తుందంటే చూడండి, 133వ సంకీర్తన 133వ సంకీర్తన 1వ వచనం. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. చాలండి. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్పినటువంటి దేవుడే ఇర్మియా గ్రంథంలో ఏం చెప్తున్నాడు? మళ్ళీ ఏ సహోదరుని కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా నమ్మకుడి అని చెప్తున్నాడు.
మొదట ఏం చెప్పాడంటే ప్రతి సహోదరుడి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. రెండవదిగా ఏం చెప్పాడంటే ఏ సహోదరుని కూడా నమ్మకుడి. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి ఎలా ఎంచబడింది? నీతిగా ఎంచబడింది. ఇప్పుడు ప్రతి విశ్వాసి కూడా తన క్రియల యొక్క ఫలము ద్వారా పరలోకానికి వెళ్ళడండి. క్రియల యొక్క ఫలం ద్వారా పరలోకానికి వెళ్ళడు. దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకం మీదే విశ్వాసి పరలోకం వెళ్ళే విషయం బేస్ అయి ఉంటుంది. మరి నమ్మితే ఇంకా క్రియలు చేయని అవసరం లేదంటే నమ్మిన తర్వాత క్రియలు చేయాలి. కానీ ఆ క్రియలు నిన్ను ఏం చేయవు? పరలోకానికి తీసుకెళ్ళవు. ఎందుకంటే మనం ఎంత గొప్ప మంచి క్రియలు చేసినా సరే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. ఏం రాయబడి ఉందంటే, ఇదిగో నరుని యొక్క నీతి దేవుని ఎదుట మురుకు గుడ్డలాగా ఉందంట. నరుడు ఎంత మంచి చేసినా సరే అది దేవుని ఎదుట ఎలా ఉందంట? నరుని యొక్క నీతి మురికి గుడ్డలాగా ఉందంట. అందుకే అబ్రహాము దేవుని నమ్మిన కాబట్టి అది అతడికి నీతిగా ఎంచబడింది. కానీ అబ్రహాము చేసినటువంటి క్రియలు బట్టి కాదు. కానీ దేవుని నమ్మిన తర్వాత క్రియలు చేయాలి. మళ్ళీ ఆ క్రియలు చేయలేదనుకో నరకం తథ్యం. ఎందుకంటే ప్రతి వాడి యొక్క క్రియలు చెప్పిన జీతం ఇచ్చుటకు నేను ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. అంటే దేవుని నమ్మేశాను, నేను ఎలా ఉన్నా పర్వాలేదు అనుకోవడానికి లేదు. అలాగని దేవుణ్ణి నమ్మకుండా క్రియలు చేసినా సరే ఎటువంటి ఫలితం లేదు. అంటే ఇప్పుడు దేవుణ్ణి నమ్మే విషయంలోనే మన యొక్క మానసిక స్థితి సరిగ్గా లేదు కదండి. దేవుణ్ణి నమ్మేటువంటి విషయంలోనే మన మానసిక స్థితి సరిగ్గా లేదు. మరి సహోదరుని పూర్తిగా ఎలా నమ్ముతాం? మనం నమ్ముతావా? దేవుణ్ణే పూర్తిగా నమ్మలేకపోతున్నాం. మనకి సుఖాలు ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు అనుకుంటాం, కష్టం కలగగానే దేవుడు లేడు అనుకుంటావా లేదా? దేవుడే ఉంటే నాకు ఈ కష్టం కలుగుతుందా అంటే దేవుని విషయంలోనే మన నమ్మకం అనేది సరిగ్గా లేదు. ఇంకా సహోదరుడి విషయంలో నమ్మకం అనేది కరెక్ట్గా ఉంటుందండి? ఉంటుందా? ఉండదు. అదే చెప్తుండే దేవుడు. ఏ సహోదరుని కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా నమ్మకుడి అని చెప్తున్నాడు. ఇక మూడవదిగా ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, ప్రతి సహోదరుడు ఎలాగే ఉన్నాడంటే తంత్రగొట్టై ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? తంత్రగొట్టు అయ్యి తన ఎదటవాడి కొంప ముంచుతాడంట. ప్రతి సహోదరుడు తంత్రగొట్టు అయ్యి ఎదటవాని కొంప ఉంచుతాడంట. సహోదరులారా, మంత్రము అంటే ఏంటండి? మంత్రం అంటే ఏంటి? ఏదో నోటి నుంచి ఉచ్చరించేస్తే అక్కడ ఏదో పని జరిగిపోద్ది, అంతే కదా. అంటే మంత్రము అంటే ఏదో ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తే అద్భుతమైనటువంటి క్రియ జరిగిపోవడమే మంత్రం. మరి తంత్రం అంటే మంత్రము అంటే చెప్పుకున్నాం. తంత్రం అంటే ఏమీ లేదండి, టెక్నిక్. తంత్రం అంటే ఏంటి? ప్రతి సహోదరుడు ఎలా ఉన్నాడంటే టెక్నిక్ ప్లే చేసి తన ఎదుటివాడి యొక్క కొంప ముంచుతాడంట. టెక్నికల్ ప్లే చేస్తున్నారా లేదా ఈరోజు జనాలు? నిన్న చికెన్ కొనడానికి వెళ్ళాము, కరెక్ట్గా కొన్నాము. ఇంచుమించు అది 2 కేజీలు ఎంతో వచ్చింది మనకు చూసినప్పుడు. మనకి మళ్ళీ కొట్టించినప్పుడు మాత్రం ఇంచుమించు 150 గ్రాములు తగ్గిపోయింది. ఏంటి మధ్య ఎందుకు వస్తుంది ఆ తేడా? టెక్నిక్. అలాగా మీరు చూడండి, ఇలా టెక్నిక్ ప్లే చేసి, తంత్రాన్ని ప్లే చేసి ఏం చేస్తున్నారంటే ప్రతి సహోదరుడు తన ఎదుటివాని కొంప ముంచుతున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను
మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము ఆ, ఆ, ఆ. ఇదిగో సాతాను తంత్రములను కాము. సాతాను మంత్రం వేస్తాడండి, తంత్రం వేస్తాడా? ఆ? సమాజం ఏమనుకుంటుంది? సమాజం ఏమనుకుంటుంది? వాడు ఏదో మంత్రం వేసి ఏదో చేసేస్తాడు అనుకుంటుంది సమాజం. కానీ బైబిల్ నమ్ముకున్నటువంటి మనం దేన్ని నమ్మాలేం అంటే, ఇదిగో సాతాను టెక్నిక్ ప్లే చేసి ఏం చేస్తాడంటే మనుషుల యొక్క కొంపల్ని కూలుస్తాడంట. అందుకే అపోస్తలుడైన పౌలు సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము అంటున్నాడు. ఇదిగో ప్రతి సహోదరుడు కూడా తంత్రగొట్టి అయి తన సాటివాని కొంప ముంచుతాడు అంటున్నాడు. ఇక్కడ సాతాను కూడా తంత్రగొట్టు అంటున్నాడు దేవుడు. అంటే సహోదరుల్లో ఎవడుంటాడు? దేవుడు ఎందుకు నమ్మొద్దు అన్నాడు సహోదరుడిని అంటే, సహోదరుడు ఒక్కొక్కసారి మనతో బాగానే ఉంటాడు, కానీ ఒక్కొక్కసారి వాళ్ళు ఏం దూరిపోద్ది? మంచి వాళ్ళలో కూడా సైతంలో కూడా దూరిపోద్దా లేదా? ఎగ్జాంపుల్ బైబిల్ ఏంటి ఎగ్జాంపుల్ ఏంటి బైబిల్ నుండి? మంచివాడు సహితంలో తాతను దూరిపోద్దండి. ఇస్కరియోతు మంచివాడు కాదండి, మొదటి నుంచి పేతురు భక్తుడు. ప్రభు తన పునరుద్ధానం గురించి చెప్తూ ఉంటాడు. నేను ఇలాగా సైనికుల చేత హింసించబడి నేను 3వ రోజున తిరుగుట అగత్యము అని చెప్తే పేతురు మనసులో అప్పుడే సాతాను దూరిపోయి ఇది నీ నుండి దూరం గాక అంటాడు. అంటే ఏంటి? ఇది నీ జీవితంలో జరగకూడదు అంటాడు. అప్పుడు పేతురు నువ్వు నా దగ్గర నుంచి దూరంగా పో అంటాడు దేవుడు. సాతానా నా వెనుకకు పో అంటాడు. అక్కడ పేతురుని అంటాడు, పేతురులో ఉన్నటువంటి సాతాను అంటున్నాడు, అపవాదిని అంటున్నాడు. ఇక్కడ ప్రతి సహోదరుని విషయంలో జాగ్రత్తగా ఉండుడంటే సహోదరులు మంచోళ్ళే. ఒక్కొక్కసారి ఆ మంచివాడు సహితంలో కూడా ఏమైపోద్ది? అపవాది దూరిపోయి అపవాది వాడిని ఆవహించి ఏం చేస్తుంది అంటే మనల్ని మోసపరుస్తుంది. కాబట్టి ప్రతి సహోదరుని విషయంలో జాగ్రత్త. సహోదరులు ప్రేమించండి, కాదంటా లేదు, జాగ్రత్తగా ఉండండి. సహోదరులు ప్రేమించండి, కానీ ప్రతి సహోదరుని గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే ప్రతి సహోదరులో కూడా ఏదో సమయంలో అపవాది వాడిని ఆవహించి, అపవాదికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే తంత్రగొట్టుతనం. అటువంటి తంత్రగొట్టుతనం నువ్వు ప్రేమించేటువంటి నీ సహోదరుల్లోంచే ప్రే చేస్తాడా లేదా? ప్లే చేస్తాడు. కాబట్టే ఇదిగో ప్రతి సహోదరుడు తంత్రగొట్టై తన సొంత వాణి లేకపోతే తన పొరుగు వాణి కొంప ముంచును. నువ్వు అనుకుంటున్నటువంటి సహోదరుడు నీలో ఆ సహోదరుడు లేడు. ఎవరున్నారు? అపవాది ఉన్నాడు. అవ్వలో దూరిపోయాడా లేదా? ఆదామును పడగొట్టడానికి ఎక్కడ దూరిపోయాడు? అవ్వ తినేసింది, పండ్లు తీసుకుని వెళ్ళిపోతుంటే ఇస్తుందని నా భార్య అనుకుని ఏం చేశాడు? తినేసాడు. ఆకారంలో దూరలేదా? దూరాడు. మొత్తం ఏమైంది? కుటుంబం నాశనం అయిపోయింది. ముంచాడా లేదా? కుటుంబాన్ని కొంప ముంచాడా లేదా? కొంప మాత్రమే కాదు, వంశాన్ని కూడా ఉంచగలడు. ఒక కొంపనే కాదు, వంశాన్ని కూడా ఉంచగలడు. ఎగ్జాంపుల్ గెహాజీ ఎలీషా బుద్ధి అనుకున్నటువంటి ఆ సంపదని వెనక పరిగెట్టి ఏం తెచ్చుకున్నాడు? కుష్టు రోగాన్ని తెచ్చుకున్నాడు. ఎప్పటి వరకు? తన జీవితం ముగింపు వరకేనా అంటే తరతరాలు. అంటే ఆ రథం వెనకాల గెహాజీని పరిగెత్తింపజేసింది ఏంటి? అపవాది. అప్పటి వరకు బాగానే ఉన్నాడు. ఎలీషా దగ్గర ఎన్నో అద్భుత కార్యాలు చూశాడు, మంచి శిష్యుడిగా పేరు పొందాడు. కానీ ఆ క్షణంలో ఆ డబ్బును చూడగానే, ఆ విలువైనటువంటి వస్తువులు చూడగానే అపవాది ఏం చేసింది? వాడిలో ప్రవేశించి
ఆ రథం వెనకాల పరిగెట్టించి కుష్ఠరోగాన్ని మొత్తం వంశానికి, అంటే వంశం యొక్క కొంపను ఉంచేసిందా లేదా? ఇప్పుడు ఎలీషా శిష్యుడే కదా గెహాజీని ఫాలో అవుతే తప్పేముంది, మంచివాడే కదా అని మనం ఫాలో అయ్యామనుకో, గెహాజీ మీద ఉన్నటువంటి శాపం వస్తుందా రాదా? అంటే మన ఎదురుగా కనపడుతున్నటువంటి సహోదరులు మంచోళ్ళే, కానీ అన్ని సందర్భాల్లో కాదు అని చెప్తున్నారు. అర్థమైందండి మీకు? అర్థమైందండి? మన ఎదురుగా ఉన్నటువంటి సహోదరులు మంచోళ్ళే, కానీ అన్ని సందర్భాల్లో కూడా మీరు నమ్మడానికి వీలు లేదు. సహోదరుల విషయంలో జాగ్రత్తగా ఉన్నాడు. సహోదరులు అంటే ఆడవాళ్ళు, మగవాళ్ళు. ఎందుకంటే వాడిని అపవాది ఆవహించినప్పుడు వాడు ఏం చేస్తాడో వాడికే తెలియదు. ఎన్ని చూసామండి ఇప్పటి వరకు? మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండుడి, మనుషుల్ని నమ్మకుడి. మనుషులు ఎటువంటి వారంటే తంత్రగుట్టు అయ్యి ఎదుటివాని కొంపలను ముంచుతారంట. ఇక 4వదిగా ప్రతి పొరుగువాడును కొండములు చెప్పుడికై తిరుగులాడుచున్నాడు. ఏం చెప్పుడు తిరుగులాడుచున్నాడు ఏంటండి? కొండెములు అంటే అవి సత్యాలండి, యూనివర్సల్ ట్రూత్స్. లేనిది ఉన్నట్టు చెప్పడం ఏంటి? కొండెము. ఇది కొంతమందికి అలవాటు ఉంటుందండి. వాళ్ళు ఏమనుకుంటారంటే దాన్ని చాలా టేక్ ఈజీగా తీసుకుంటారు, కానీ ఆ కొండల వల్ల కొన్నిసార్లు జీవితాలను కూడా కోల్పోవలసినటువంటి. అందుకే సామెతల గ్రంథంలో ఒక చక్కని మాట రాశాడు దేవుడు, తెలివి లేనివాడు ప్రతి మాటనే నమ్ముతాడంట. అలాగ ప్రతి మాటనే, ఎల్లమ్మ మాటని, పుల్లమ్మ మాటని, ఎల్లయ్య మాటని, పుల్లయ్య మాటని అది ఎంతవరకు నిజం అని మనం పరిశీలించకుండా మనం నమ్మేస్తే ఏమవుతుంది? మనకి హాని కలుగుతుందా లేదా? అందుకే దేవుడు చూడండి, అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు ఏం చెప్పాడంటే సామెతల గ్రంథంలో, తెలివి లేనివాడు ప్రతి మాట నమ్మును. అంటే మనం తెలివైనటువంటి వారమై ఉండాలంటే ప్రతి మాటను కూడా వాడు నిజం చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడు? జనాల యొక్క మాటలు ఎలా ఉంటుంది ఏంటండి? అదిగో పులంటే ఇదిగో తోక అంటారు. అంటే ఆ విధంగా జనాల మాటలు ఉంటాయి. ఆ కొండముల వల్ల ఒక వ్యక్తి ఉన్నాడు, మరొక వ్యక్తి వచ్చి కొండని చెప్తున్నాడు, ఇదిగో నేను పలానా వ్యక్తి అలా అన్నాడు అంటే, అసలు అన్నాడో లేదో, ఒకవేళ నిజంగా అలా అన్నా ఏ పరిస్థితులు అనవలసి వచ్చింది, ఆ సందర్భాన్ని కూడా ఒక్కొక్కసారి పరిగణలోకి తీసుకోవాలి కదండి. సందర్భం కూడా ఏం చేస్తుందంటే మనుషుల యొక్క జీవితాన్ని మార్చేస్తుంది. ఒక సందర్భంలో రైట్ అయినది మరొక సందర్భంలో తప్పు అవ్వచ్చు. ఒక సందర్భంలో తప్పు అయింది, మరొక సందర్భంలో రైట్ అవ్వచ్చు. నాకు కొడుకంటే ప్రేమే, అలాగని ప్రేమ ఉందని ఆడు బండి అడిగితే ఆ వయసులోనే ఇచ్చేయలేను కదా. 12 సంవత్సరాల వయసులో నా కొడుకు ఒకవేళ నన్ను బండి అడిగాడు అనుకో, నా కూతురు నన్ను బండి అడిగిందంటే ఇచ్చి రోడ్డు మీద పంపించగలనా? అంటే అంటే పంపించడం లేదు, బండి ఇవ్వడం లేదంటే నా తప్పు అక్కడ. సందర్భానుసారమే కదా. ఎప్పుడు ఇవ్వాలి? 18 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఆవిడకి ఇవ్వడం లేదనుకో, నువ్వు సందర్భానుసారంగా తప్ప కదా. అంటే ఎదుటివాడు వేరే ఒకటి గురించి చెప్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఆ మాట నిజమా కాదా, ఒకవేళ నిజమైతే ఎటువంటి సందర్భంలో ఆ మాట అనవలసి వచ్చింది అనేది కూడా ఏం చేయాలండి? పరిగణలోకి తీసుకోవాలి. అందుకే తెలివి లేనివాడు ప్రతి మాట నమ్మును. సామెతల గ్రంథం 26వ అధ్యాయం, సామెతల గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం చూడండి. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును. కట్టెలు లేని ఎడల ఏమవుతుంది అంటండి? ఆరిపోద్దా లేదండి? కొండేగాడు లేని ఎడల, అది ఇద్దరి మధ్య జగడం వస్తుంటే ఈరోజు మనుషుల యొక్క మనస్తత్వం ఎలా ఉందండి?
జగడాన్ని చల్లార్చే విధంగా ఉందా, జగడాన్ని పెంచే విధంగా ఉందా? పెంచే విధంగా ఉంది. రోడ్డు మీద దెబ్బలాడుకుంటే చూడండి, మీరు గమనించండి, అక్కడ వేడుక చూసేవాళ్ళే ఎక్కువ, కానీ వెళ్ళి విడదీసేవాళ్ళు తక్కువ. కుండెగాడు లేకపోతే ఏమవుతుందంట? ఆ ఊరు బాగుపడుతుంది, ఆ రాష్ట్రం బాగుపడుతుంది, ఆ దేశం బాగుపడుతుంది. ఎవరు లేకపోతే, జగడం లేకపోతే ఇంకంతా కూడా ప్రశాంతతే కదండి. కుండెగాడు లేకపోతే జగడము చల్లారును. ఇదే కొండగడి గురించి అదే సామెతల గ్రంథంలో ఇంకో మాట చూడండి. 16 కాదు, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 38వ వచనం. 38 33 చూడండి. 16:33. అది కాదు కానండి, ఎన్నో వచనం అండి అది? 28. మూర్ఖుడు ఏం పుట్టిస్తాడంటే కలహం పుట్టిస్తాడంట. చూడండి, కుండెగాడు మిత్రభేదము చేయి. మిత్రభేదం అంటే మిత్రుల్లో కలహం, భేదాలు పుట్టిస్తారా లేదండి? చక్కగా ఉన్నటువంటి స్నేహితుల మధ్య కులభేదం కావచ్చు, ఆర్థిక భేదం కావచ్చు, లేకపోతే ఆచారాల వ్యవహార భేదం కావచ్చు, ఏ భేదమైనా సరే కావచ్చు. వాళ్ళు కొండెములు చెప్పి ఏం చేస్తారు? మిత్ర భేదము. చక్కగా ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ని ఏం చెప్పి? కొండెములు చెప్పి. ఈ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము దగ్గర నుంచి వచ్చింది. ఆదాము దేవుడితో స్నేహం చేస్తున్నాడా లేదా? చేస్తున్నాడు. మిత్రభేదం పుట్టించాడా లేదా? అవ్వలోకి ఎంటర్ అయ్యి, ఈ పండు తినమున మీరు చావనే. పుణ్యమా కాదది? తిన్న తర్వాత దేవతల వలె మీరు అగుపడుదురు అన్నాడు. పుణ్యమా కాదా? మిత్రభేదం కలుగు చేస్తుందా లేదా? కలుగు చేసిందా లేదా అండి? దేవుడు మనుషులతో ఏం చేస్తాడంటే స్నేహం చేస్తాడు. అబ్రహాము నా స్నేహితుడు అని దేవుడు చెప్పాడా లేదా? అతనికి నేను ఏదైనా మరుగు చేయకుండా ఉంటారా అని చెప్తున్నాడు అనమాట. నిజమైన స్నేహితుడు కలడు అని ఎవరి గురించి ప్రస్తావించబడింది బైబిల్లో? యేసుక్రీస్తు వారి గురించి. ఫ్రెండ్షిప్ డే రోజు మెసేజ్ అదే కదండి. యేసుక్రీస్తు వారు నాతో మీరు స్నేహం చెయ్యండి అంటే, ఇప్పుడు కొండిగాడైనటువంటి సాతాను యేసుక్రీస్తు వారికి మనకి ఉన్నటువంటి ఆ స్నేహ బంధాన్ని ఏం చేస్తాడు? మిత్రభేదం కలుగు చేస్తాడా లేదా? కలుగు చేస్తాడు. అంటే ప్రతి సహోదరుడిని మనం ఏం చేయకూడదంటే, వాడు చెప్పినటువంటి మాటనే నమ్మేయకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి వాడిని సాతాను అలా ప్రేరేపించి అలాగా కుండెములు చెప్పేస్తుంది అని చెప్తున్నాడు అనమాట. అంటే కొండెగాడు ఏం చేస్తాడు? మిత్రభేదము కలుగా చేస్తాడు. కొంతమంది కుండెములు చెప్పుటికే ఏం చేస్తారంట? తిరుగులాడుతూ ఉంటారు. అదే మనం లోక సామెత అండి. వాడు నాలుకను భుజాన్ని వేసుకుని, అంటే నాలుగుని ఎక్కడ వేసుకుని తిరుగుతున్నాడంట? ఎందుకు నాలుగును భుజాలు వేసుకోవాల్సి వచ్చిందండి? ఎప్పుడన్నా ఆలోచించరా? కుండాలతో వాడు నాలుగు బరువు ఎక్కువైపోయి సాగిపోయింది. ఆ సాగిపోయినటువంటి నాలుగుని ఆడు 2 చేతులతో పట్టుకోలేక ఇలాగా వెనకాల వేసుకున్నాడు అనమాట. కుండాలతోనే అది నిండిపోయింది. అందుకే దేవుడు ముసలమ్మ ముచ్చట్లు అట్టి పెట్టండి అని చెప్పాడు అన్నమాట. ఇక మరొక అంశాన్ని ఆలోచిస్తే చూడండి, సత్యము పలుకక ప్రతివాడును, చూడండి, సత్యము పలుకక ప్రతివాడును ఏం చేస్తాడట? తన పొరుగు వాణిని వంచిస్తాడంట. వంచిస్తాడా లేదండి? సత్యము చెప్పకుండా ఎంతమందిని నాశనం చేసేస్తారు? ఎంతమంది నాశనం చేసేస్తారంటే చాలా మందిని నాశనం
చేసేస్తారు. చూడండి, పెళ్ళైనటువంటి భార్యాభర్తల్లో ఎక్కువగా నువ్వు ఆ రోజు ఆ విషయం దాచిపెట్టు, లేకపోతే నిన్న పెళ్ళి చేసుకునే ఉండకపోవచ్చు. అంటే ఏం చేశారు? సత్యము సత్యము దాచిపెడుతున్నారు, పలకక వంచును. లోకం ఏం చెప్తుంది? 1000 అబద్ధాలైనా సరే. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? అంటే లోక సామెతకి దేవుడి యొక్క నీతికి సూట్ అవుతుందా? అంటే పెళ్ళి అనేది ఒక మంచి కార్యమే కాబట్టి దాన్ని ఎలాగ చేసినా పర్వాలేదు అనుకుంటే తర్వాత వారిలో విభేదాలు వస్తే నువ్వు అప్పుడు సత్యం పలుకక వంచినట్టే కాదా? అది ఎవరి లక్షణం? ఏమన్నాడు సాతాను కయ్యంతో? వెళ్ళి నీ తమ్ముడు అయినటువంటి హేబేల్ని చంపే. ఎందుకంటే హేబేలు యొక్క అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు, కయ్యని యొక్క అర్పణ లక్ష్య పెట్టలేదు. అందుకే కయ్యేరులో అసూయ పుట్టించి హేబేల్ని చంపించేశాడు. సాక్షాత్తు దేవుడే దిగి వచ్చి నీ తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడా అనగానే ఏం చెప్పాడు? నా తమ్ముడికి నేను కావలి వాడనా, నాకు తెలియదు అని చెప్పాడు. అంటే సత్యము చెప్పక దేవుణ్ణే వంచాడా లేదా? వంచడం అంటే ఏంటండి? మోసం చేయడం. ఎవరిని మోసం చేశాడు సత్యం చెప్పకుండా? చూడండి ఒకసారి ఆ సందర్భం. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం. యెహోవా దేవుడికి తెలియదండి అసలు. మామూలుగా హేబేలుని చంపేశాడు కయ్యనని దేవుడు తెలీదా? తెలుసు. మరి ఎందుకు అడిగాడు? ఒకవేళ తప్పు ఒప్పుకొని పశ్చాత్తాపడతాడేమో క్షమిద్దామని అడిగాడు. కానీ సత్యాన్ని దాచిపెట్టి మనుషులను వంచేటువంటి స్వభావం ఎవరిదంటే అపవాదిదే. అదే స్వభావం ఎక్కడికి వచ్చింది? ఆ ప్రశ్న అడుగుతున్నప్పుడు కయ్యన్లోకి వచ్చాడు. కాబట్టి సత్యాన్ని దాచిపెట్టి తలబిరుసుగా సమాధానం చెప్పి దేవుణ్ణే మోసం చేయాలనుకున్నాడు అన్నమాట. యెహోవా కయ్యను అడగ్గా అతడు నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎరుగును నేను. చూడండి చాలేదు. అంటే సత్యాన్ని పలకకుండా మనుషుల్ని ఉంచేటువంటి వారు ఉన్నారు. వారి విషయంలో జాగ్రత్త. ఇదిగో ఒకనాడు కయ్యను ఎవరి సంబంధి అని రాయబడి ఉంది. కయ్యను అపవాది సంబంధి తన తమ్ముడైనటువంటి హేబేలును చంపిన. కయ్యను మార్గంలో మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నడవకండి అని దేవుడు చెప్పాడా లేదా? చెప్పాడు. అంటే దేవుణ్ణే మోసపరచడానికి వెనకడుగు వేయలేదు కయ్యను. ఆ కయ్యను స్వభావం గలవారు మనలో సమాజంలో చాలా మంది ఉంటారా లేదా? వాళ్ళు ఏం చేస్తారు? సత్యాన్ని పలకకుండా దాచిపెట్టి మనల్ని ఏం చేస్తారు? మోసం చేస్తారు. మనందరికీ తెలుసు అననీయ సప్పేర. వాళ్ళు ఏం చేశారు? ఒక పొలాన్ని అమ్మారు, అపోస్తుల పాదం దగ్గర పెట్టారు, కొంత దాచుకున్నారు. వాళ్ళిద్దరూ కూడా కలిసే అమ్మారు ఏకాభిప్రాయంతో. ఇంతకే అమ్మారంటే అన్నయ్య ఏమన్నాడు? ఇంతకే అమ్మాము అన్నాడు, చనిపోయాడు. ఈ అననీయ చనిపోయినటువంటి విషయం భార్యకు తెలియదు. భార్య వచ్చేది తర్వాత అపోస్తులు అడుగుతారు, నిజంగా మీరు ఎంతకే అమ్మారంటే అప్పుడు వారు పలికినటువంటి మాట ఏంటి? పరిశుద్ధాత్మను మోసపరచుటకు, సత్యము పలకకుండా పరిశుద్ధాత్మను మోసపరచుటకు మిమ్మల్ని ఎవరు ప్రేరేపించారని అపోస్తులు అడుగుతారా లేదా? అంటే మనకు తెలిసినటువంటి విషయాన్ని నేను చెప్పడం లేదు. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 1 నుంచి 10 వరకు కూడా ఈ వృత్తాంతం ఉంటుంది. చూడండి, అలనాడు పాత నిబంధనలో సత్యం పలకకుండా కయ్యను దేవుణ్ణి మోసపరచాలని చూశాడు. ఎవరు మోసపోయారు? మోసపోయాడా లేదా? ఇక్కడ అననీయ సప్పరేలు కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసపరచాలని చూశారు. ఎవరు మోసపోయారు? ఎవరు నాశనం అయిపోయారు?
ఆ, మరి ఇప్పుడు అటువంటి కయ్యూరు స్వభావం కలిగినవారు, ఎటువంటి అననీయ సప్రియ స్వభావం కలిగినవారు మనలో ఉంటారా ఉండరా? వాళ్ళు ఏం చేస్తారు? సత్యమును పలుకుక మనుషులను వంచిస్తారు. వాళ్ళ విషయంలో దేవుడు ఏం చెప్తున్నాడు? జాగ్రత్తగా ఉండుడి అని చెప్తున్నాడు. తర్వాత మరొకటి ఆలోచిస్తే, అబద్ధములు ఆడుట వారి నాలుకకు ఏం చేశారంటే అండి? అభ్యాసం చేశారంట. అబద్ధములు ఆడుట వారి నాలుకకు అభ్యాసము చేసి, అంటే మనిషి అబద్ధాలు ఏ స్థాయి నుంచి ఆడతాడు? అదే బాల్య దశ నుండి కూడా. అందుకే దేవుడు ఆదికాండం 9వ అధ్యాయంలో చక్కని మాట అంటాడు, నరుల యొక్క హృదయం బాల్యము నుండి చెడ్డది, శైశవ దశ నుండి చెడ్డదంటారు దేవుడు. 1 నుంచి 5 వరకు కూడా చెడ్డదంటలేదు. బాల్యం అంటే మళ్ళీ 5 నుంచి 10 ఆ సంవత్సరాలు, లేకపోతే 12 లేకపోతే 14 10వ తరగతి వరకు కూడా, 5 నుంచి 10వ తరగతి చదివేంత వరకు కూడా వాడు ఎవడో బాలుడు, బాయ్స్ గర్ల్స్. దేవుడు చెప్తున్నాడు బాల్యం నుండి చెడ్డది. వీడు అబద్ధాలు ఆడడం ఎప్పటి నుంచి మొదలు పెడతాడండి? బాల్యం నుండే మొదలు పెడతాడు. నువ్వు చేసావు, నువ్వు పగలగొట్టావంటే నేను కాదు అక్క, నువ్వు చేసావా, నువ్వు పగలగొట్టావంటే నేను కాదు చెల్లి, నువ్వే కదా ఇది పాడేసావంటే నేను కాదు అన్నయ్య, నేను కాదు తమ్ముడని ఏం చేసుకుంటారు? ఆ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? బాల్యం నుండి కాదు. తప్పు ఎందుకు చేసావు ఆదాము అంటే, ఇదిగో నువ్వు నాకు తగిలించావు కదా ఒక స్త్రీ, ఆ స్త్రీయే నన్ను ఇచ్చింది. స్త్రీని అడిగితే నన్ను సాతాను మోసపుచ్చింది. అంటే తప్పుని నెట్టేసుకునేటువంటి స్వభావము, అబద్ధాలాడేటువంటి స్వభావము ఎక్కడి నుంచి వస్తుంది? బాల్యం నుండే వస్తుంది అన్నమాట. అబద్ధాన్ని ఏం చేస్తున్నారంటే ప్రతి సహోదరుడు నాలుకకు అభ్యసింపజేస్తున్నారంట. యాక్చువల్గా వాడిలో లేదు ఆ తత్వం, కానీ అవసరం కొద్ది అబద్ధం ఆడేసానంటారు చూస్తావా? మనం కూడా ఆడేస్తామండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అవసరం కొద్ది మనం కూడా ఏం చేస్తాం? అందరూనే, దీంట్లో ఎవ్వరు కూడా మినహాయింపు. అదే అభ్యసింప చేయడం. మనకు రాదు అసలుగా అబద్ధం ఆడడం, కానీ అవసరానికి ఏం చేసేస్తాం? అభ్యసింప చేసేస్తాం, దానికి ట్రైనింగ్ ఇచ్చేస్తాం అన్నమాట. ఒక్కసారి ట్రైనింగ్ పొందిన తర్వాత ఇంకా ఆరితేరిపోతారా లేదా? కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. వయసు వచ్చిన వారంటే ఎవరండి? వయసు వచ్చిన వారంటే అక్కడ ఫుట్నోట్లో పరిపూర్ణులు అంటే, ఇప్పుడు 16, 17, 18 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ జ్ఞానం ఉంటుంది చూసారా? దాని గురించి చెప్తున్నాడు దేవుడు. పరిపూర్ణులు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు చూడండి, సాధకము చేయబడినటువంటి జ్ఞానేంద్రియములు అండి. మనకి ఒక 18 సంవత్సరాలు వచ్చేటప్పటికి మన జ్ఞానేంద్రియాలు ఎలా పనిచేస్తాయి అంటే, ఏది మంచి ఏది చెడు, ఏది మేలు ఏది కీడు అని అవి విచారణ చేస్తాయి, ఒక్కసారి ఆలోచిస్తాయి. అటువంటి జ్ఞానేంద్రియాలు, ఇటువంటి జ్ఞానేంద్రియాలు సాధకం చేయబడినటువంటి జ్ఞానేంద్రియ. సాధకం అంటే ప్రాక్టీస్ తర్ఫీదు పొందినటువంటి జ్ఞానేంద్రియాలు మనకు ఉందంట. ట్రైన్డ్ సెన్సార్స్ చెప్పాలంటే ఇంగ్లీష్లో, ట్రైన్డ్ జ్ఞానేంద్రియాలు ఏమంటావు? సెన్సార్సే కదా. జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి? కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, తల. నోరంటే మొత్తం వచ్చేస్తుంది. చర్మము, ఈ పంచేంద్రియాలు లేకపోతే జ్ఞానేంద్రియాలు, వీటి ద్వారా ఏం చేస్తుంది అంటే పాపం జరుగుతుంది.
సాధకం చేయబడినటువంటి జ్ఞానేంద్రియాలంటే ఇదిగో పాపం చేయకుండా ఆపుకోగలిగేటువంటి జ్ఞానేంద్రియాలు. సాధకం చేయబడినటువంటి జ్ఞానేంద్రియాలు దేవుడు ఇచ్చాడు మాట. ఎవరికి? వయసు వచ్చిన వారికి, అంటే పరిపూర్ణులకు ఎటువంటి జ్ఞానం కలిగి ఉన్నారంటే ఏది మంచి ఏది చెడు అని ఆలోచించేటువంటి సాధకం చేయబడినటువంటి జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారంట. యోసేపు అటువంటి జ్ఞానేంద్రియం కలిగి ఉన్నాడా లేదా? కలిగి ఉన్నాడా లేదా? సాధకం చేయబడినటువంటి జ్ఞానేంద్రియం కలిగి ఉన్నాడా లేదా? మరి ఇస్కరియోతు యోధా, ఆకాను, వీళ్ళందరూ కూడా ఎటువంటి జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు? అబద్ధాన్ని వారి నాలుకకు అభ్యసించేటువంటి జ్ఞానేంద్రియాలు వారు కలిగి ఉన్నారు. అంటే దేవుడు ఎటువంటి మనస్సు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడంటే ఇదిగో మనస్సుని అభ్యసింపజేయాలి. దేవుడు వాక్యం చేత అభ్యసింపజేయాలి. దేవుడు వాక్యాన్ని నీ మనసుకు, నీ ఆలోచనకి ఎప్పుడు అభ్యసింపజేసావో నీ జ్ఞానేంద్రియాలన్నీ కూడా ఎటువంటి జ్ఞానేంద్రియాలుగా మారతాయి? సాధకం చేయబడినటువంటి జ్ఞానేంద్రియాలుగా మారతాయి. నువ్వు అభ్యసింప చేయలేదనుకో దేవుని వాక్యాన్ని, ఏమవుతుంది? నీ నోరు అబద్ధాలు ఆడడానికి తర్ఫీదు పొందుతుంది. నీ కళ్ళు చెడ్డ వాటిని చూడడానికి తర్ఫీదు పొందుతుంది. నీ చెవులు చెప్పుడు మాటలు వినడానికి తర్ఫీదు పొందుతుంది. నీ చర్మం ఏం చేస్తుంది? పాపం చేయడానికి నిన్ను తర్ఫీదు ఇస్తుంది. చూడండి, సాధకము చేయబడినటువంటి జ్ఞానేంద్రియాలు ఉన్నాయంట. పాపాన్ని అభ్యసింపజేసేటువంటి తత్వం కూడా ఈ జ్ఞానేంద్రియాలకి ఉందా లేదా? ఉందని చెప్తున్నారు. అందుకే అబద్ధములను వారు నాలుగు ఏం చేస్తున్నారంట? అభ్యసింప చేసి ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. ఎందుకు వీరు అబద్ధాలని నాలుగు అభ్యసింపజేస్తున్నారో దేవుడు చెప్తున్నాడు. బోధకుడా, అది కదండి. అదిగో ఎందుకు నాలుగు అభ్యాసింపజేస్తారంటే మీరు మీ తండ్రి యొక అపవాది సంబంధులు. మీరు మీ తండ్రి దురాశలను నెరవేర్చకూర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచి ఉన్నవాడు కాదు. వాని యందు ఎటువంటి సత్యము లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు వాడు అబద్ధికుడు. అది ఎవరండి? అబద్ధమునకు జనకుడు. వాడి తత్వం మనకు వచ్చేసింది అనుకో, మన నాలుగు కూడా ఏమి అభ్యసింపజేస్తామంటే అబద్ధాన్నే అభ్యసింపజేస్తాం. ఎందుకంటే వాడు అబద్ధానికి జనకుడు, ఫాదర్ ఆఫ్ లై. ఏంటండి లై అంటే ఏంటి? అబద్ధం. ఫాదర్ ఆఫ్ లై అంటే ఎవరు? అపవాది. అబద్ధానికి జనకుడు. ఫాదర్ ఆఫ్ లై అంటే అబద్ధానికి జనకుడు ఆడెవడ? అపవాది. ఇంకా ఆలోచిస్తే ప్రభునందరూ ప్రియులారా, చివరిగా చూడండి, చివరికి ఇంకేం మిగిలి ఉందండి? ఎదుటివారి తప్పులు పట్టవలనని కొంతమంది ఇదే పనిలో ఉంటారండి. వాడు ఎంత మంచివాడైనా సరే ఎదుటివాని తప్పులు పట్టాలి. ఆ రోజు క్రీస్తులో తప్పులు పట్టాలి, క్రీస్తు బోధలో తప్పులు పట్టాలని యూదులు తిరిగారా లేదా? యేసుక్రీస్తు మీద ప్రేమతో తిరుగుతున్నారా? ఎలా తిరిగారు? ఆయన బోధ యందు కానీ ఆయన యందు కానీ తప్పు పట్టాలని వారు తిరిగారు. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని ప్రశ్న ఎందుకు వేశారు? ఆయన వెనకాల తిరుగుతున్న బ్యాచ్ గురించే చెప్పగలిగారు వాళ్ళు, నీలో ఈ పాపం ఉందని. ఇది మాత్రమే కాకుండా ఇంకో మాట కూడా, తనలో తప్పులు వెతకాలని అనుకునే వారి గురించి యేసుప్రభువు వారు పలికారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 3వ వచనం.
నీ కంటిలోనున్న దూలమును ఎంచక, చూడండి, నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? అదిగో మనలో ఎన్నో తప్పులు ఉంటాయి. ఆ తప్పు సహోదరుడు చేస్తే మాత్రం ఏమంటాము? ఆ? మనం లేటుగా వెళ్ళి లేటుగా వచ్చిన వాళ్ళ గురించి ఇచ్చేస్తే ఎలా ఉంటుంది? ఆ? ఎలా ఉంటుందండి? బాగుంటుందా? అదే చెప్తున్నాడు దేవుడు. నీ కంటిలోనున్న దూలమును ఎంచక, నీ కంటిలో ఉన్న దూలం ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ సహోదరుడు కంటిలో ఉన్నటువంటి నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని ఆ, చూచి చూచి నీ కంటిలోనున్న నలుసు తీసివేయమని అదిగో చెప్పనేలా? నీ కంటిలో దూలాన్ని పెట్టుకుంటున్నావు, అది నీకు కానరాటలేదు, కానీ నీ సహోదరుడులో ఉన్నటువంటి నలుసు కనపడుతుంది. అంటే ఇటువంటి వీళ్ళు ఎవరో ఎదుటి వారు ఏదో తప్పులు పట్టుకోవాలని తిరుగులాడుతున్నాడని చెప్పి చూసావా ఇర్మియా గ్రంథంలో? అటువంటి వారి గురించి యేసుప్రభు వారు చెప్తున్నారన్నమాట. వేషధారి వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకుని మొదట నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని నువ్వు తీసివేసుకో. అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయటకు ఆ, నీకు తేటగా కనపడును. అప్పుడు నీ సహోదరుని యొక్క కంటిలో ఉన్నటువంటి నలుసు తీసిటకు నీకు చూపు అనేది ఎలా కనపడుతుంది? తేటగా కనపడుతుంది. ఇది అందరికి ఎవరికి చెప్పాడు ఇంతకీ దేవుడు? ఇదిగో ఎదుటి వారిలో తప్పులు పట్టుకోవాలనే స్వభావం చాలా మందిలో ఉంటుంది. అటువంటి వారికి దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఇటువంటి వారి విషయంలో కూడా దేవుడు ఏం చేయమంటున్నాడు? జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు చెప్పండి, కేవలం సహోదరుని మాత్రమే ప్రేమించాలా? నిన్ను వలే నీ పొరుగు వాడిని మాత్రమే ప్రేమించాలా? పొరుగు వాని విషయంలో కొంత జాగ్రత్త అనేది అవసరమని దేవుడు చెప్పాడా లేదా? ఎందుకు చెప్పాడు అంటే, ఇదిగో పొరుగువాడు మంచోడే, కానీ ఏదో క్షణంలో వాడు బలహీన పడిపోతాడు. ఎవరి వలన? అపవాది వలన బలహీన పడిపోతాడు. అటువంటి బలహీన క్షణంలో నువ్వు ఒక్కసారి ఆలోచించాలి. ఒక్కసారి నువ్వు నీ పొరుగువాడి మీద అటెన్షన్ పే చెయ్యాలి అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. అర్థమైంది? అంటే ప్రతి సహోదరుని కూడా అన్ని వేళలా, కొన్ని వేళల్లో నమ్మొచ్చు, అన్ని వేళలా గుడ్డిగా నమ్మడానికి వీలు లేదని దేవుడే సాక్షాత్తు చెప్పాడు. అంటే సహోదరుని పట్ల మనం ఎటువంటి వైఖరి కలిగి ఉండాలి? ఒక పక్కన వాళ్ళని ప్రేమిస్తూ ఒక పక్కన వాళ్ళని ఏం చేస్తూ ఉండాలి? వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి. వాడు పలుకుతున్నటువంటి మాట వాడు పలుకుతున్నాడు, వాడు వెనకాల ఉన్నట్టు సాతాను పలుకుతున్నాడు, వాడు చేస్తున్నట్టు క్రియ వాడు చేస్తున్నాడు, వాడు వెనకాల ఉన్నట్టే అపవాది చేస్తున్నాడా అని ఆలోచించాలి. అందుకే దేవుడు ఈరోజు ఈ వాక్యాన్ని మన అందరి వినికిడిలో దేవుడు వినిపించాడు. కాబట్టి ఈ వాక్యం విన్న మనం అందరం కూడా పొరుగు వాని విషయంలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారమే ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం.